కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ముచ్చటే. రాహుల్ని ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారు. రాహుల్ను ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారు. రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం. రాజకీయ లబ్ధి కోసమే భాజపా రాష్ట్ర నాయకుల విమర్శలు. లోక్సభ ఎన్నికల్లో భాజపాకు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి. 420 అని అప్పుడు అన్నాడు కదా ఎలక్షన్ ముందర పెద్ద మనిషి. పుసుక్కున 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి. ఇక రేపు బీహార్లో ఎలక్షన్లు రాబోతున్నాయి, పశ్చిమ బెంగాల్లో రాబోతున్నాయి, తమిళనాడులో రాబోతున్నాయి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం కథ? ఈ కులగణన తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఒక కంపు పెట్టిర్రు. ఆఖరికి వస్తారు కల్లా ఏది మోదీ మోదీ ఏం ఉద్ధారకం చేస్తుండు, మోదీ ఏం మంచి చేస్తుండు, మోదీ సబ్బండ వర్గాలకు ఏం చేస్తుండు అనేది చర్చ నడుస్తట్టుంది. రేపు బీహార్లో మా బీజేపీ పండుకుంటట్టుంది అనేది ఆయన కూడా జర్ర లోపట లటలటపడ్డట్టు కొడుతుంది. కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమని, దేశవ్యాప్తంగా దీనిని నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు ముగిస్తారో వెల్లడించాలని, ఏడాది గడువులోగా పూర్తి చేసి అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. తెలంగాణ చేసిన కులగణనతో దేశానికి లాభం జరిగిందని అన్నారు. కులగణనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నందున తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. న్యాయ చిక్కులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసింది. ఇది దేశానికి ఆదర్శంగా మారింది. మా అనుభవాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. మా అనుభవాలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము. ఇది కథ. ఇదేంది కథ? ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక కష్టాలు. ఓహో.